ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవుడైన యెహోవా నోవాహుతో చెప్పినటువంటి మాట, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. అంటే దేవుడు నిత్యము మనల్ని చూస్తున్నాడు. నీతిమంతుడవై ఉండుట చూచితిని గనక ఒక మంచి ఆయనకి ఎలా అంటే తన కుటుంబాన్ని కాపాడుకొని రక్షించబడుట ఆయన విని అంటున్నాడు. అనగా నీవు నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఇక్కడ అందరి గురించి చెప్పలేదు, కానీ నోవాహు గురించి చెప్పి నీవు నీతిమంతుడవై ఉండుట చూచితిని అనగా కుటుంబ యజమాని నీతిమంతుడై ఉండుట చూచినప్పుడు దేవుడు కుటుంబాన్ని అంతయు కాపాడినట్టు మనం చూస్తుంటున్నాం, కాపాడి రక్షించినట్లుగా చూస్తుంటున్నాం. ఆయన రక్షింపబడాలి, ఆయన జీవితము కాపాడబడాలి అని అంటే ఆయనకు కావలసిన ఒక రక్షణ ఓడను సిద్ధపరచడానికి దేవుడైన యెహోవా స్వయాన నోవాహుతో చెప్పిన మాట ఏంటంటే, తన కొరకు ఓడను సిద్ధపరచుకొని ఓడలో ప్రవేశించాలి. కనుక నీవొక్కడవే కాదు, నీవు నీతిమంతుడవుగా కనిపించావు. మరి ఈ తరము వారిలో అంటే కొన్ని తరాలు గతించిన తర్వాత తరంలో నోవాహు కాలములో నోవాహును నీతిమంతుడుగా దేవుడు చూచినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయనను నీతిమంతుడిగా చూచినప్పుడు తండ్రి ఎలాగో నీతిమంతుడుగా జీవితాన్ని గడుపుతున్నాడో తండ్రిని అనుసరించే పిల్లలు కూడా అలాగే ఉండొచ్చు. అందుగురించే వారికి కూడా ఒక మంచి సదవకాశము దేవుడు కల్పించాడు. కానీ నీవు ఈ తరము వారిలో అని చెప్పడం చూస్తున్నాము. నీతో పాటు నీ కుటుంబము కూడా ఓడలోకి ప్రవేశించాలి అని చెప్పడం కూడా చూస్తున్నాం. అంటే తండ్రి యొక్క అలవాట్లు, తండ్రి ఉన్నతంగా ఉండొచ్చు కనుకనే కుమారులు కూడా తన కుటుంబం అంతా కూడా తనని వెంబడించిన వారుగా ఉన్నారు కనుక మీరందరూ ఓడలో ప్రవేశించుడి అని దేవుడు ఒక మంచి సదవకాశాన్ని ఇచ్చాడు. ఆయనలో ఉన్నటువంటి నోవాహులో ఉన్నటువంటి మంచి ఆ నీతిని ఆయన చూశాడు, నీతికి వారసుడిగా ఎంచుకున్నాడు. కనుకనే నోవాహుతో పాటు తన కుటుంబం అంతటికీ కూడా ఒక రక్షణ ఓడని మరి తండ్రి ఆయనకి ఇచ్చినట్లుగా చూస్తుంటున్నాం. రక్షణ ఓడ అంటే వెంటనే వెళ్ళి ఓడలో ప్రవేశించడం కాదు, నీవు కష్టపడి ఓడకు కావలసిన సామాగ్రి తెచ్చుకోవాలి, నీవు కష్టపడాలి, ఓడను నిర్మించుకోవాలి. ఆ ఓడలో నీవు నీ కుటుంబము ప్రవేశించాలని దేవుడు కొలతల పూర్వకంగా అతనికి ఓడ ఎలా చేయాలో కూడా చెప్పడం మనం ఈ భాగంలో చూస్తాం. అయితే ఈరోజు మన అంశము కూడా నీతికి వారసుడు. ఒక తరములో నోవాహు నీతికి వారసుడుగా ఉన్నాడు. మరి మన తరాలలో మనలో మనం చూసినట్లయితే ఎవరు దేవుడు నీతికి వారసులుగా ఉంటున్నాము? మనకు ఆ వారసత్వం వస్తుందా, లేదా ఇహలోకానుసారమైన వారసత్వం ఇచ్చి సంతోషపడుతున్నామా? మనం అది కూడా చూడాలి. దేవుడైతే ఇక్కడ నోవాహుతో చక్కగా పిలిచి చెప్పుతున్నమాట, నీవు నీతిమంతుడుగా కనబడినావు, ఈ తరము వారందరిలో నీవు చక్కని నీతిమంతుడిగా కనబడినావు కాబట్టి నీకే కాదు నీ కుటుంబం అంతటికీ కూడా ఓడని సిద్ధపరచుకొని ఓడలో ప్రవేశించుడి అని ఒక రక్షణ భాగ్యాన్ని కల్పించినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక మనము కూడా ఏ తరములో ఉన్నాము, ఈ తరములోని వారులలో మనం కూడా ఒక తరతరాలు గతించుచున్నవి. తరానికి ఒక్కరైనా నీతిమంతులుగా దేవుడు చూస్తున్నాడా? అలనాడైతే నోవాహును చూసి తన కుటుంబాన్ని ఎంచుకున్నట్లుగా చూస్తుంటున్నాం. మరి మన పరిస్థితులు ఎలా ఉన్నవి, మనం ఎలా ఉంటున్నాము? మన దేవుడు నీతిమంతుడై ఉంటున్నాడు, ఆ నీతిమంతుని పిల్లలంగా మనం ఉంటున్నామా? నోవాహు అయితే తను నీతిమంతుడుగా ఉన్నప్పుడు తన నీతిని అనుసరించి నడుస్తున్న బిడ్డల్ని కూడా ఇంటిని అంతటిని కూడా కాపాడి రక్షించి ఓడలోకి ప్రవేశించుడి అని చెప్పారు. మరి ఈరోజు కూడా మనము ఇంటిలో కనీసం ఒక్కరి ప్రార్థన అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక మనం కూడా ఈ తరము వారిలో మనం ఎలా ఉంటున్నాము? గత తరాన్ని తలపోసుకుంటున్నప్పుడు ఈ తరంలో నేనున్నాను కదా, నేను ఎలా ఉండాలి, నా కుటుంబం ఎలా ఉండాలి, మా పరిస్థితి ఏంటి? దేవుడు ఆకాశం నుండి తొంగి చూస్తున్నాడు,
మమ్మల్ని గమనిస్తున్నాడు, మమ్మల్ని చూస్తున్నాడు, మమ్మల్ని పరామర్శించే దేవుడు మాకున్నాడు. కనుక ఈ తరములో మన పరిస్థితి ఎలా ఉంది అనేది మరి మనము చూసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. చూద్దాం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చదువుదాము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. అనగా నోవాహు దినములలో ఇక్కడ చూడాలంటే దేవుని దీర్ఘశాంతము బిడ్డల పైన ఉంది. దేవుడు దీర్ఘశాంతుడై ఎదురు చూస్తున్నాడు. నా దరికి వస్తారు, నన్ను వెంబడిస్తారు, నా గురించి తెలుసుకుంటారు, వీరందరూ నా జనాంగము అని దేవుడు దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా మనం ఒకసారి గమనించినట్లయితే ఆ రోజులలో ఆ నోవాహు తరములో మరి దేవుడు నోవాహుకు చెప్పినటువంటి మాటను చేత పట్టుకొని హృదయంలో భద్రపరుచుకొని ఓడను సిద్ధపరచుకోవడానికి తనతో పాటు తన కుమారులు కూడా అడవికి వెళ్ళి ఆ మ్రానులు తెచ్చి ఆ ఓడను సిద్ధపరుస్తున్నప్పుడు అనేకులు వచ్చి చూస్తారు. నార్మల్గా మనం ఊర్లలో చూస్తే ఎవరైనా ఒకటి ఇల్లు మొదలు పెట్టడమో లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడు ఊరికే నేల వచ్చి పలకరించి వెళ్తుంటారు. ఇక్కడ నోవాహు పరిస్థితి కూడా అలాగే ఉండొచ్చు. ఊరి వాళ్ళందరూ వస్తున్నారేమో, చూస్తున్నారేమో, ప్రతి ఒక్కరికి సువార్త అనగా దేవుడు చెప్పిన ఆ శుభవర్తమానాన్ని ప్రకటిస్తున్నారు నోవాహు. అయితే ఆయన చెప్పిన మాట ఎవ్వరూ వినలేదు, అవిధేయులై ఉంటున్నారు. కనుక దేవుడు ఆత్మస్వరూపిగా కూడా చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఆత్మస్వరూపిగా తానే వెళ్ళాడు. అవిధేయులైన వారికి, చెరలో ఉన్న వారికి దేవుడు తానే బోధించినట్లుగా చూస్తుంటున్నాం. అయినా కూడా విననొల్లని ప్రజలుగా ఉంటున్నారు. నోవాహు చేస్తున్నటువంటి ఆ ఓడను అనేకులు వచ్చి చూడొచ్చు. దేవుడిచ్చిన కొలతల ప్రకారము తండ్రి, కుమారులు, తన కుటుంబం అంతా కలిసి ఓడను నిర్మించుకుంటున్నారు. అందరూ వచ్చి చూస్తుండొచ్చు. వెర్రివాడా అని పిలవచ్చు, ఏంటి పని లేదా అని చెప్పొచ్చు, ఈ వర్షం ఏంటి అని అనొచ్చు, అన్ని రకాలుగా మరి ఆయనను అవమానపరచొచ్చు. కానీ దేవుని మాటకు తలంచినటువంటి నీతిమంతుడైన నోవాహును మనం చూస్తుంటున్నాం. ఆయన కుటుంబం అంతా కాపాడబడుతుంది. మరి ఆ దినములలో దేవుడు ఎలా ఉంటున్నాడట అంటే దీర్ఘశాంతుడై ఉంటున్నట. ఇంకను అవిధేయులైన బిడ్డలందరూ రావాలి అని దేవుడు ఎదురు చూసినట్టుగా కూడా మనము చూస్తుంటున్నాం. అలాగే పేతురు రాసిన 2వ పత్రికలో కూడా 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాటను చదువుదాం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, దేవుడు లోకాన్ని విడిచిపెట్టట్లేదు. దేవుడు ఆ లోకములో ఉన్న ప్రతి ఒక్కరు కావాలి, లోకమంతా కూడా దేవుడికి కావాలి. విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. నీతిని ప్రకటించాడు. ఇక్కడే మనం చూస్తున్నాం. అవిధేయులైన వారిపైన దేవుడు దీర్ఘశాంతుడై ఉన్నాడు. ఎందుకంటే నోవాహు తన పడవను చేసుకుంటూ అందరికీ నీతిని గురించి ప్రకటించాడు. ఈ ఓడ ఎందుకు చేస్తున్నానో తెలిపాడు. ఈ ఓడ రక్షణకు సూచనగా తన కుటుంబానికి దేవుడు చేసుకోమన్నాడు అని అందరికీ చెప్పాడు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే నీతిని ప్రకటించిన నోవాహును మనం చూస్తుంటున్నాం. ఆయన రక్షణ ఓడను సిద్ధపరచుకొని దానిలో ప్రవేశించే తనుగా ఉంటున్నట్టుగా మనం చూడాలి. ఇంకా అంతే మాదిరిగా చూస్తే హెబ్రీ పత్రికలో కూడా మనం చూడొచ్చు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తి కలవాడై తన ఇంటి వారి కొరకు రక్షణ ఓడను సిద్ధము చేసెను.
తన ఇంటి వారి కొరకు దేవుని యందు భయభక్తి కలిగి ఇంటి వారి కొరకు రక్షణ ఓడను సిద్ధపరిచాడు. దేవుడు అన్నాడు, నీవొక్కడివే కాదు, నీవును నీ కుటుంబమును ఓడలోనికి ప్రవేశించుడి. అనగా ఓడను నీవు సిద్ధపరచాలి. ఆ ఓడ నీ కొరకును నీ కుటుంబం కొరకును అది సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే నీవు నీతిమంతుడవుగా కనబడుతున్నావు. ఆ తరము వారిలో నీవు నీతిమంతుడవు కనుక నీవు నీ కుటుంబం అంతా కూడా ఓడలోనికి ప్రవేశించాలన్నప్పుడు దేవుని యందు భయభక్తి కలిగి ఇంటి వారి కొరకు ఓడను నిర్మించుకున్నట్టుగా మనము చూస్తుంటున్నాం. అలాగే మత్తయి సువార్తలో కూడా, లూకా సువార్తలో కూడా, సువార్తలలో మనము చూస్తాము. మత్తయిలోను లూకాలోను కూడా మనము చూస్తాము. కనుక ఇక్కడ మనం చూద్దాం. లూకా సువార్త 17:26లో నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్ళికివ్వబడుచు నుండిరి. అంతలో జల ప్రళయం వచ్చి అక్కడ అందరినీ నాశనం చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుక మనము మేల్కొని ఉండాలి. మనకి హెచ్చరిక. పూర్వకాలమున నోవాహు దినములలో జరిగినది జరుగుతూనే వస్తున్నది. జరుగుతున్నప్పుడు మరి నోవాహు నీతిని గురించి ప్రకటించారు. అయినను అవిధేయులైన వారు అవిధేయులుగానే ఉన్నారు. చెరలో ఉన్నవారు చెరలోనే ఉన్నారు, బయటకి రాలేదు. అయినను దేవుడు దీర్ఘశాంతుడై ఎదురు చూశారు. మరి నోవాహు ఆ పడవను సిద్ధపరచుకుంటూ నీతిని ప్రకటించి నీతికి వారసుడుగా ఎంచబడినట్లుగా చూస్తుంటున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల జాబితాలో మరి నోవాహు పేరు కూడా మనం చూస్తాం. తన కుటుంబం అంతా కాపాడబడినట్టు చూస్తాం. అలాగే మరి లూకా సువార్తలోను మత్తయి సువార్త 24:37లో కూడా మనము చూడగలం. అక్కడ ఏమనుంది, సువార్తలలో ఏమనుంది అనంటే, మరి నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్ళికి ఇవ్వబడుచున్నారు. అంటే దేవుని పైన భయము భక్తి లేని బిడ్డలుగా లోకానుసారమైన జీవితం గడుపుచున్నారు. అనగా నీతిని గురించి ప్రకటించినప్పుడు కూడా విననొల్లని ప్రజలుగా ఉన్నారు. హఠాత్తుగా ప్రళయము వచ్చినది. అందరూ మరి పెళ్ళాడుచు సంతోష సమయంలో ఉన్నారు. కానీ దేవుని మరచిన వేళ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మరి నోవాహు అయితే అనేకులకి ప్రకటించాడు. ఎవ్వరూ విననప్పుడు ఆయన నీతికి వారసుడిగా చేయబడ్డాడు. తన కుటుంబం అంతా కూడా రక్షణ ఓడలోనికి ప్రవేశించడం చూస్తున్నాం. కనుక అన్ని కుటుంబంలో కనీసం ఒకరుంటే ఒకరిని వెంబడించేవారు మరొకరు ఉంటారు. ఈ ఇరువురు ఎప్పుడైతే దేవుణ్ణి పట్టుకొని ముందుకు వెళ్తుంటారో వారికి ఇవ్వబడిన బహుమానాలు కూడా దేవుని తట్టు చూస్తూ మరి నోవాహు కుమారుల వలె తన కుటుంబము వలె మన కుటుంబాలన్నీ ఉండాలని ఈ దినమున నీతికి వారసుడగు నోవాహు గురించి మనం విని ఉంటున్నాము. మన కుటుంబాల్లో కూడా దేవుని యందు భయము భక్తి కలిగి మరి దేవుణ్ణి వెంబడించే కుటుంబాలుగా మనమందరం ఉండాలని తండ్రి యొక్క ఇష్టమై ఉంటున్నది, తండ్రి యొక్క చిత్తమై ఉంటున్నది. కనుక వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆ తరములో అలా జరిగింది, ఈ తరములో నేనెందుకు ఉండకూడదు అని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని మనమందరం కూడా దేవుని యందు భయము భక్తి కలిగి రక్షణ మార్గంలో వెళ్తూ దేవుని చేరు వరకు ఆయనకిష్టులైన బిడ్డలంగా జీవించుదాం గాక. ఆమేన్.